ఖమ్మం జిల్లా వెలుగుమెట్ల బాధితులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకి చేరుకుంది. ప్రస్తుతం కవిత గారు చాలా నీరసంగా ఉన్నారని అయితే మాత్రం అటువైపు తెలంగాణ జాగృతి కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కవిత గారు ఉన్నారు. మేడం, సాయంత్రం డిప్యూటీ సీఎం మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు కూడా కొంతమందికి ఇస్తున్నారు. దీన్ని మీ యొక్క విజయంగా భావించవచ్చు అంటారా? మేము ఏ రోజైతే వెళ్ళామండి ఆ ఖమ్మంకి, అప్పుడు ప్రభుత్వం యాటిట్యూడ్ ఎట్లుంటాయంటే, ఎవ్వరికి కూడా మేము ఇయ్యం, ఇక్కడ మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఈ ల్యాండ్ మేము గుంజుకుంటాం పేద ప్రజల దగ్గర నుంచి, పేద ప్రజలకు ఇంకెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్న మాట మాట్లాడారు. మేము వెళ్ళి ఎప్పుడైతే గట్టి పట్టుబట్టినామో, నేను డాక్టర్ విశారదన్ గారు సంయుక్తంగా ఒక పోరాట రూపానికి తెరదీశాము. ఆ రోజు నుండి మార్పు మొదలైంది. నెమ్మదిగా ఇప్పుడు అదే స్థలంలో 300 మందికి ఇస్తాము అని చెప్తున్నారు. ఇంకొక 100 మందికి ఇంకెక్కడో ఇస్తాము అని కూడా చెప్తున్నారు. సో అల్టిమేట్గా 750 మందిలో ఎవరికి కూడా ఇయ్యం, మేము కూడా ఇయ్యం దగ్గర నుంచి అదే చోట ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇల్లు ఇస్తారా, జాగా ఇస్తారా అన్నది క్లారిటీ రావాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుండి ఇండ్లు లాక్కుంది, జాగా లాక్కోలే. సో ఆ జాగా ఉట్టి జాగా ఇస్తే కూడా మళ్ళీ పేదవాళ్ళకి ఆ ఇల్లు కట్టుకోవడం చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు కట్టియాలి, ప్లేస్ ఇచ్చి కట్టియాలి. దట్ ఈజ్ అవర్ స్టాండ్ పాయింట్ ఫస్ట్ నుంచి. సో ఇవాళ సాయంత్రం వాళ్ళు ఏం మాట్లాడతారో చూస్తాం, వాళ్ళు ఏమంటారో వింటాం, వాళ్ళు ఎట్లాంటి ఆర్డర్లు ఇచ్చారో చూద్దాము. ఆ ఆర్డర్లన్నీ ఒకవేళ ప్రజలకు సమ్మతంగా ఉంటే దీక్ష విరమిస్తాం, సమ్మతంగా లేకపోతే ఏ రూపంలో పోరాటం కొనసాగించాలి, దీక్షలోనే ఉండాలా లేకపోతే ఇంకో రూపంలో చేయాలా, నేను డాక్టర్ విశారదన్ గారు మేమందరము ఇంకా మధ్యలో పెద్దలందరూ ఉన్నారు, అందరం మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. అంటే ఒక రాజకీయ పార్టీ కాకుండానే ప్రజల పట్ల ఇంత విజయవంతంగా పోరాటాలు చేస్తున్నారు. అంటే ఇది ఒక జాగృతి, అంటే మీరు రాజకీయ పార్టీ వైపు వెళ్తే ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని ప్రజలకు ఒక నమ్మకం కలిగిస్తున్నారు దీని ద్వారా. అంటే జాగృతిగా ఉన్నప్పటి నుంచే మేము పార్టీ అయినా కాకున్నా ఫస్ట్ నుంచి ప్రజల పక్షానే పోరాడుతున్నాం, ప్రజల పక్షానే పనిచేస్తూ ఉన్నాం. అయితే పార్టీగా మారితే ఇంకా శక్తివంతంగా చేయగలుగుతాం. ఒక పొలిటికల్ పార్టీ ఉండడం అనేదే శక్తి. ఆ పొలిటికల్ ప్రాసెస్లో ఉండే పవర్, ఆ డెమోక్రసీలో ఉన్న పవరే పొలిటికల్ పార్టీ పెట్టడం. కాబట్టి పార్టీగా మారితే మరింత శక్తివంతంగా ప్రజల కోసం పనిచేయగలుగుతాం. బట్ ఇవాళ వెలుగుమట్లలో సడన్గా ఈ నిర్ణయం తీసుకొని నేను డాక్టర్ విశారదన్ గారు దీక్ష చేయడానికి కారణం అయితే మాత్రం ఈ ప్రభుత్వం యొక్క దాష్టికం, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం. కాబట్టి ప్రయత్నం చేసినాం, సక్సెస్ అయినాం. ఇంకా కూడా ఫ్యూచర్లో చేసే ఉద్యమాల్లో కూడా సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దీక్షకు ఒక ఫలితంగా కూడా సాయంత్రం మంత్రులు అయితేనేమి, డిప్యూటీ సీఎం అయితేనేమి అక్కడ ఉన్న బాధితులకైతే మాత్రం ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని, అంటే వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి తర్వాత దీక్ష కొనసాగుతుందా లేదా అనేది తీవ్ర ఉత్కంఠ అయితే మాత్రం ప్రతి ఒక్కరు రేకెత్తిస్తుంది. కార్తీక్ దేవ వార్త, హైదరాబాద్.